పిఎస్ఎల్వి రాకెట్ ఫెయిల్యూర్ విషయంలో మన పైన కుట్ర జరిగిందా అని చాలా మంది మెసేజెస్ పెట్టారు. ఇస్రోను దెబ్బతీయడానికే విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఇండియా యొక్క ఎదుగుదలను ఆపడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారా? జనవరి 12 రోజు పిఎస్ఎల్వి రాకెట్ తీసుకెళ్లిన EOS-N1 అనే ఇండియన్ ఆర్మీ కోసమే తయారు చేసిన శాటిలైట్ ఫెయిల్ అయినప్పుడు అందరిలో అనుమానాలు కలిగాయి. ఇస్రో ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ ఏమంటోంది అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం మోటార్ ఛాంబర్ లో ప్రెజర్ లాస్ కారణంగానే ఫెయిల్ అయ్యింది అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫైయింగ్ గా లేదు అనిపించి PM మోడీ గారి ఆర్డర్స్ మేరకు అజిత్ దోవల్ గారు రంగంలో దిగారు. జనవరి 22 రోజు దోవల్ గారు ఢిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎక్కి త్రివేంద్రం వెళ్లారు. నో ప్రోటోకాల్స్, నో కాన్వాయ్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఈయన వస్తున్నారు అని ఇస్రో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అందరూ జనవరి 26 సెలబ్రేషన్స్ కోసం వెళ్లి ఉంటారు అనుకున్నారు. జనవరి 22, 23 2 రోజుల్లో దోవల్ గారు 6 మీటింగ్స్ చేశారు. ఈయన రాకెట్స్ లాంచ్ అయ్యే శ్రీహరికోటకు వెళ్లలేదు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పిఎస్ఎల్వి రాకెట్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీకే డైరెక్ట్ గా వెళ్లారు. విక్రమ్ సారాభాయ్ డైరెక్టర్ అయిన రామరాజన్ గారితో భేటీ అయ్యారు. అంతేకాదు, ఎప్పుడూ లేని విధంగా ఈయన తిరువనంతపురం యొక్క రోడ్స్ లో తిరుగుతూ కనిపించారు. కావాలంటే ఈ CCTV ఫుటేజెస్ చూడండి. లోకల్ షాప్స్ లో తిరుగుతున్నారు. సైలెంట్ గా మొత్తం తిరిగి అందరితో బాగా మాట్లాడి వెళ్లిపోయారు. మేబీ ISI చైనీస్ ఏజెంట్స్ ఎప్పుడైనా తిరుగుతూ కనిపించారా అని ఆరా తీస్తున్నారా? అసలు ఏం జరిగింది అనే అనుమానాలు, టెన్షన్ అందరిలో ఉంది. దోవల్ లాంటి వ్యక్తి స్ట్రీట్స్ లో నడుచుకుంటూ వెళ్లడం చాలా డిఫరెంట్ గా ఉంది. అజిత్ దోవల్ గారి రేంజ్ ఏంటి? ఐమాక్ కారిడార్, Su-57 డీల్స్ లేదా రష్యన్ డెలిగేట్స్ సెక్యూరిటీ ఇష్యూస్ డిస్కస్ చేసే రేంజ్ ఇనది. బట్ ఈయన తన విలువైన సమయాన్ని త్రివేంద్రంలో గడపడానికి కారణం దెర్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్, వెరీ ఫిషీ. పిఎస్ఎల్వి అంటే ఆషామాషి రాకెట్ కాదండి. 1993 నుండి 63 సార్లు సక్సెస్ఫుల్లీ శాటిలైట్ ను లాంచ్ చేసిన రాకెట్ ఇది. పిఎస్ఎల్వి C-37 ఫిబ్రవరి 15, 2017 లో ఒక్క రోజులో ఒకేసారి 114 శాటిలైట్స్ ను లాంచ్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన పిఎస్ఎల్వి ఎలా ఫెయిల్ అయింది? పిఎస్ఎల్వి C-11 2008 లో చంద్రయాన్ 1 ను లాంచ్ చేసిన రాకెట్ ఎలా ఫెయిల్ అయింది? పిఎస్ఎల్వి రాకెట్ ఇండియన్ శాటిలైట్స్ ను ఒకటే కాదు, జర్మనీ, జపాన్, USA అండ్ స్పెయిన్, మిడిల్ ఈస్ట్, విదేశీ దేశాల యొక్క 300కు పైగా శాటిలైట్స్ ను సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసిన పిఎస్ఎల్వి ఎలా ఫెయిల్ అయింది? మే 2025 అండ్ జాన్ 2026 లో పిఎస్ఎల్వి తీసుకెళ్లింది ఇండియన్ ఆర్మీ మిజైల్స్ అండ్ డ్రోన్స్ కు కావాల్సిన నావిగేషన్ శాటిలైట్స్. అన్వేష అండ్ EOS డైరెక్ట్ గా బ్రహ్మోస్ అండ్ S-400 కు నావిగేషన్ ను ప్రొవైడ్ చేస్తాయి. ఇలాగే ఇంకొన్ని రాకెట్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మనం ఇక యుద్ధాల్లో గెలవలేం. అర్త్ ఆర్బిట్ లో ఇండియన్ ఆర్మీ యొక్క నావిగేషన్ శాటిలైట్స్ లేకపోతే కాశ్మీర్ కొండలోయల్లో నెట్వర్క్ లేని చోట్ల ఇండియన్ ఆర్మీ ట్రక్స్ ఎలా రీచ్ అవుతాయి? అడవుల్లో పందులను ఎలా వేటాడతారు? ఇండియన్ మిజైల్స్ లైక్ బ్రహ్మోస్ ఎలా టార్గెట్ ను పిన్ పాయింట్ గా హిట్ చేస్తాయి? యాజ్ పర్ యూనియన్ మినిస్టర్ జితేంద్ర గారు, నావిగేషన్ కోసం వదిలిన 11 ఇండియన్ ఆర్మీ శాటిలైట్స్ లో కేవలం 4 మాత్రమే వర్క్ అవుతున్నాయంట. డాట్స్ ను కనెక్ట్ చేస్తే డెఫినెట్ గా దేర్ ఈస్ సమ్ సబోటాజ్ యాంగిల్. అరే 36 సార్లు పాస్ అయిన రాకెట్, వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకెట్. ఇస్రో అంటే పిఎస్ఎల్వి అంటే ఇస్రో. ఇది ఎలా ఫెయిల్ అయింది? ఇప్పుడు ఇస్రో యొక్క చైర్మన్ అయిన నారాయణన్ గారు పిఎస్ఎల్వి రాకెట్ లో స్పెషలిస్ట్ హెడ్ చేస్తున్న ఆ పిఎస్ఎల్వి డివిజన్ ఎలా ఫెయిల్ అయింది? అది కూడా ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాతే ఫెయిల్ అవుతున్నాయి. దిస్ ఈజ్ నాట్ అండ్ సింపుల్ ఇష్యూ. యాక్చువల్లీ మెయిన్ మీడియాలో దీని గురించి డిబేట్స్ జరిగి ఉండాలి. పార్లమెంట్ లో దీని గురించి డిబేట్స్ జరగాలి. అన్ఫార్చునేట్లీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. కాబట్టి నా వీడియోస్ కు నేనే రీసెర్చ్ చేస్తా కాబట్టి కొంచెం లేట్ అయినా నేనే దీన్ని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నా. క్లియర్ గా ఈ వీడియోలో పిఎస్ఎల్వి రాకెట్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యాయి అనేది చెప్తా. ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషనల్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోండి. బికాస్ ఈ ఛానల్లో టెక్నికల్ వీడియోస్ చాలా ఎక్కువగా వస్తాయి. యుద్ధ సమయాల్లో లెట్స్ సే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ యొక్క ట్రూప్స్, ఫైటర్ జెట్స్, ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని నిఘాను ఉంచేదే ఈ శాటిలైట్స్ అనేవి ఇండియన్ ఆర్మీకు ఐస్ లాంటివి. సింధూర్ యుద్ధంలో రాత్రిపూట ఎగ్జాక్ట్ గా బ్రహ్మోస్ ఎలా మర్కజే సుబానల్లా, ముర్తికే, నూర్ ఖాన్ ఎయిర్ బేసెస్ ను లేపేసింది అంటే అర్త్ ఆర్బిట్ లో అంటే భూమి యొక్క కక్షలో 500 కిలోమీటర్ల ఎత్తులో ఇస్రో యొక్క నావిక్ అనే శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టే మనం దీన్ని చేయగలిగాం. పాక్ ఉగ్రవాద శిబిరాల యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ బ్రహ్మోస్ కు ఇచ్చింది ఈ శాటిలైట్స్. ఈ నావిక్ శాటిలైట్స్ ను మనం 11 లాంచ్ చేస్తే ఇందులో 4 మాత్రమే వర్క్ అవుతున్నాయి. నావిక్ శాటిలైట్స్ కొంత టైం వరకే వర్క్ అవుతాయి. సీజనలీ లేదా ఇయర్లీ కొత్త శాటిలైట్స్ ను లాంచ్ చేస్తూ ఉండాలి. స్పైయింగ్, నావిగేషన్, రాడార్, ఇమేజింగ్ ఇలా
అన్నిటినీ యాడ్ చేస్తే ఇండియన్ ఆర్మీ దగ్గర అర్త్ ఆర్బిట్లో 50 శాటిలైట్స్ మాత్రమే ఉన్నాయి. చైనా దగ్గర 510 శాటిలైట్స్ ఉన్నాయి. సింధూర్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్, S-400 లొకేషన్, ఇండియన్ ఫైటర్ జెట్స్ యొక్క లొకేషన్స్ అన్నిటినీ పాకిస్తాన్ కు ఇచ్చింది చైనా శాటిలైట్స్. సో స్పేస్ లో ఆధిపత్యం ఉన్నవాడే రేపొద్దున యుద్ధాల్లో గెలుస్తాడు అని ప్రస్తుతం 21st జనరేషన్ యుద్ధాలు మనకు తెలియజెబుతున్నాయి. ఈ నావిక్ శాటిలైట్స్ యొక్క సంఖ్యను పెంచడానికే May 18, 2025లో ఇస్రో PSLV C61 రాకెట్లో EOS-9 అనే రిసాట్ 1B శాటిలైట్ ను పెట్టి లాంచ్ చేసింది. PSLV ఎలా శాటిలైట్ ను ఆర్బిట్ లో లాంచ్ చేస్తుంది అంటే 4 స్టేజెస్ లో లాంచ్ చేస్తుంది. ఇక్కడ నుండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. త్రివేంద్రంలో PSLV రాకెట్ ను తయారు చేస్తారు. శ్రీహరికోటలో రాకెట్స్ ను లాంచ్ చేస్తారు. రాకెట్ లోపల శాటిలైట్ ఉంటుంది. లాంచ్ అయిన ఫస్ట్ 2 minutes లో రాకెట్ 40 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఆ తర్వాత దీని యొక్క బూస్టర్స్ కింద సముద్రంలో పడతాయి. సెకండ్ స్టేజ్లో వికాస్ ఇంజన్ 200 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి కింద పడతాయి. థర్డ్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ మోటార్ గంటకు 26,000 కిలోమీటర్ల వేగంలో వెళ్ళాలి. ఫోర్త్ స్టేజ్లోనే రాకెట్ శాటిలైట్ను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో లాంచ్ చేస్తుంది అన్నమాట. PSLV అనేది రాకెట్, దీని లోపల ఉన్న EOS-9 అనేది శాటిలైట్. ఈ EOS-9 శాటిలైట్ భూమి చుట్టూ తిరిగి హై క్వాలిటీ ఇమేజెస్ తీసి పాక్ చైనా బార్డర్స్లో ఉగ్రమూకల మూమెంట్స్ను క్యాప్చర్ చేయడం, దీన్ని స్పై శాటిలైట్ అంటారు. May 2025లో థర్డ్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ మోటార్లో ప్రెజర్ డ్రాప్ కారణంగా రాకెట్ అనేది ఫెయిల్ అయింది. The PSLV is a four-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. EOS శాటిలైట్ లాంచే కాలేదు. ఇస్రో ఫైండింగ్ కమిటీ ఏమంటోంది అంటే ప్రెజర్ లాస్ ఇన్ మోటార్ ఛాంబర్ అంటోంది. అంటే ప్రెజర్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ లో ఏదో లీక్ ఉంది కాబట్టి ప్రెజర్ డ్రాప్ అయింది అంటున్నారు. ఈ గ్యాస్ ఛాంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరైనా సబటాజ్ చేసి ఉండవచ్చు. ఏదో మార్స్ లో, సౌత్ పోల్ లో ఏదో కొత్తగా ఏదైనా రాకెట్ తయారు చేసి ఫెయిల్ అయితే అందరికీ అర్థమవుతుంది. టెక్నికల్ గ్లిచ్ ఉంటాయి, రీసెర్చ్ లో ఫెయిల్యూర్ ఉంటుంది, డిజైన్ లో ఫెయిల్యూర్ ఉంటుంది. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఫెయిల్ అయితే ఎవరూ అడగరు. బట్ ఎప్పుడూ పాస్ అయ్యే 63 సార్లు పాస్ అయ్యే PSLV ఎలా ఫెయిల్ అయింది అని అందరూ అడుగుతున్నారు. నెక్స్ట్ January 12, 2026 ఇంకొక PSLV రాకెట్ను త్రివేంద్రంలో తయారు చేసుకున్నారు. ఈసారి DRDO అన్వేష అనే చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ను రెడీ చేసుకుంది. అన్వేష శాటిలైట్ను మన మిజైల్ అండ్ డ్రోన్స్ నావిగేషన్స్ కోసం వాడుతారు అన్నమాట. యుక్రెయిన్ యుద్ధంలో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మిజైల్ డ్రోన్సే ముఖ్య పాత్ర పోషించాయి. January 12 PSLV C62 అన్వేషతో పాటు USA, స్పెయిన్ దేశాల యొక్క ఫారెన్ శాటిలైట్స్ ను కూడా లాంచ్ చేయాలి. ఇక్కడ PSLV రాకెట్ అంటే షేర్ ఆటో లాంటిది, శాటిలైట్స్ అనేవి ప్యాసింజర్స్. జనవరిలో లాంచ్ చేసిన PSLV కూడా సేమ్ థర్డ్ స్టేజ్ లోనే ప్రెజర్ డ్రాప్ కారణంగానే XYZ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అయింది. ఒక రాకెట్ తయారు చేయడానికి 200 కోట్లు, శాటిలైట్స్ తయారు చేయడానికి ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు తెలియదు, లెట్స్ 50 కోట్లు అనుకుందాం. తెల్లోళ్ళ శాటిలైట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి కదా, తెల్ల దేశాలకు పెనాల్టీ, అంతా కలిపి 500 కోట్లు లాస్. May 2025లో కూడా దాదాపు 300 కోట్లు లాస్. దీంతోపాటు స్పేస్ మార్కెట్లో ఇస్రో పేరు చెడిపోయింది. 2017లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన చంద్రయాన్ 3 వంటి సక్సెస్ఫుల్ మిషన్స్ను కంప్లీట్ చేసిన ఇస్రో ఎదుగుదలను చూసి చైనా, పాకిస్తాన్ ఓర్వలేకపోతున్నాయా? ఇస్రో సైంటిస్టులకు హనీ ట్రాపింగ్ చేస్తున్నారా? అమ్మాయిల మోజు చూపించి, లైంగిక మోజు చూపించి మనోళ్ళపైన ఏదైనా ట్రాపింగ్ చేస్తున్నారు. ఇస్రో DRDO సైంటిస్టులపై ఇంతకుముందు ఎన్నోసార్లు ISI హనీ ట్రాప్ అటెంప్ట్ చేసింది. సాలిడ్ ఫ్యూల్ ఛాంబర్లో పనిచేసే టెక్నీషియన్స్ను కొనేశారు. ఇస్రోలో కూడా 0.5 గాళ్ళు ఉన్నారా? ఇక్కడ 0.5 గాళ్ళు అంటే ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, అన్ని కమ్యూనిటీస్లో ఏదోలు ఉన్నారు. 0.5 గాళ్లను వెతకడానికి అజిత్ దోవల్ గారు కేరళకు వెళ్లాల్సి వచ్చిందా? ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చైనా దగ్గర యాగాన్ అనే శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ మొత్తం హై క్వాలిటీ ఇమేజెస్ను ఇండియా, పాకిస్తాన్, చైనా, USA అందరిపైన నిఘాను ఉంచుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే స్పేస్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే స్పేస్ను ఎవరైతే ముందుగా వెళ్ళి ఆక్రమించుకుంటాడో వాడే రాజు అనమాట. ఎవరి దగ్గర అయితే ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయో వాడే ప్రపంచ దేశాలను పాలిస్తాడు. కొత్తగా స్పేస్ వార్స్ అని స్టార్ట్ అయ్యాయి. స్పేస్లో కూడా సబటాజ్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మన రాకెట్స్ను జామ్ చేశారా? రాకెట్స్ను జామ్ చేయలేరు, బికాజ్ ఇట్స్ అన్ మెకానికల్ బాడీ.
సో జామింగ్ అంటే ఏదో రకమైన సబటా చేసి ఉండవచ్చు, లేదా కేరళలో ఉన్న కొంతమంది సైంటిస్టులను కొనేశారా అసలు తెలియదు. ఇప్పుడు ఇస్రో యొక్క హెడ్ నారాయణన్ గారు పిఎస్ఎల్వి ఇంజన్ ఎక్స్పర్ట్. సో ఈయన ఆధ్వర్యంలో పిఎస్ఎల్వి ఎలా ఫెయిల్ అయింది, సోమనాథ్ గారి ఆధ్వర్యంలో చంద్రయాన్ 3ను సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసాం. ఆయన ఉన్నప్పుడు అన్ని సక్సెస్ఫుల్ మిషన్సే మనం చేసాం. బట్ ఇప్పుడు ఎందుకు వరుసగా ఇస్రో ఫెయిల్ అవుతోంది? ఇస్రో ఫెయిల్ అయిందంటే భారత్ యొక్క పరువు కూడా పోతుంది. ఇస్రో దుబాయ్, స్పెయిన్, యుఎస్ఏ ఇలా ఇతర దేశాల శాటిలైట్స్ను కూడా లాంచ్ చేసేది. దీనికి గల కారణాలు ఏంటి అని వెతకడానికి అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళి ఉంటారు అనే అనుమానాలు డెఫినెట్గా ఉన్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.